ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత లక్ష్యంగా పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏకతా ర్యాలీని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి డిగ్రీ కళాశాల వరకు జెండాలతో ఏకతా ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. ఈ మధ్య కాలంలో కొందరు చదువుకున్న మూర్ఖులు వైట్ కోట్ వేసుకున్న డాక్టర్లు దేశ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని విమర్శించారు. భారతదేశం ఒకటిగా ఉండాలని దేశం స్వతంత్రం వచ్చినటువంటి 1947 ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు భారతదేశంలో మన దేశంతో పాటు దాదాపు 565 చిన్న చిన్న రాజ్యాలు ఎక్కడికక్కడ స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకొని మేము ఈ దేశంలో గర్వమని చెప్పి మాకే ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉండాలనేటువంటి కోరికలు వెలుగుచ్చుతున్నటువంటి సమయంలో ఈ దేశ తొలి హోంమంత్రి, తొలి ఉప ప్రధాని, తొలి హోంమంత్రి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశమంతా ఒకటిగా ఉండాలంటే భారతదేశం లోపల ఉన్నటువంటి 565 సంస్థానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ దేశంలో కలవాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మెజారిటీ రాజ్యాలు, చిన్న చిన్న రాజులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి ఇప్పుడు మనం ఏదైతే ఇండియా మ్యాప్ వేస్తామో ఆ ఇండియా మ్యాప్ లో ఈ దేశ సమగ్రతని గౌరవిస్తామని చెప్పి దాదాపు 565 సంస్థానాలకు సంబంధించిన రాజులందరూ మన దేశం యొక్క సమగ్రత కోసం, ఏక్ భారత్ కోసం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి సంకల్పాన్ని ఉంటే ఆ రోజు చిన్న చిన్న రాజ్యాలని భారతదేశంలో కలిసాయి. కానీ దురదృష్టం ఇప్పుడు మనం నిలబడ్డ గడ్డ ఆ రోజు హైదరాబాద్ సంస్థానంగా ఉండే. దీని రాజు నిజాం నవాబ్ గారు. నిజాం నవాబ్ కూడా జమ్మూ కాశ్మీర్ రాజు మేము భారతదేశంలో కలవమని, మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని వారికి వారే రాజుగా దేశాలుగా ఉండమని ప్రకటించినప్పుడు మనం నిలబడినటువంటి ఈ గడ్డకి స్వతంత్రం ఇప్పించాలనేటువంటి లక్ష్యంతో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరిట బీదర్కి భారత సైన్యాన్ని తీసుకొని వచ్చి నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తే కేవలం 24 గంటల్లో నిజాం నవాబ్ భారత సైన్యం ముందు లొంగిపోయి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు ఇప్పుడు మన చేతిలో రెప్పరెప్పలాడుతున్నటువంటి ఈ మూవన్నెల జెండా ఈ గడ్డ మీద ఎగిరింది ఒక 13 నెలల అనంతరం. అట్లా ఎవరైతే ఈ దేశ సమగ్రతకి వ్యతిరేకంగా మాట్లాడిందో, ఈ దేశంలో కలవమని చెప్పిందో వాళ్ళందరి మెడలు వంచి ఈ భారతదేశాన్ని ఏక్ భారత్గా నిలిపినటువంటి నాయకుడు గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారి జన్మదినం అక్టోబర్ 31వ తారీఖు. 150 సంవత్సరాలు పూర్తయినటువంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాల్లో భావి భారత పౌరులైనటువంటి మీ అందరినీ ఈ యూనిటీ మార్చ్ లోపల పాల్గొనాలని చెప్పి అప్పీల్ చేసింది. దాంట్లో భాగంగా ఈ రోజు సిద్దిపేటలో ఇంత గొప్పగా తరలివచ్చినటువంటి వివిధ కళాశాలల పాఠశాలల యాజమాన్యాలకి, విద్యార్థులందరికీ కూడా యూనిటీ మార్చ్ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొంతమంది చదువుకున్నటువంటి మూర్ఖులు తెల్లకోట వేసుకొని ఆపదలో ఉన్న పాలనలు కాపాడాల్సినటువంటి డాక్టర్లు కొంతమంది వెలవ పనిచేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కొన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. మన భారతదేశం